హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఒరియండమ్ అండ్ అడెండమ్ రిలీజ్ కావడం జరిగింది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 9144 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 9144 వేకెన్సీస్ని 14,298 వేకెన్సీస్కి ఇంక్రీజ్ చేస్తూ కొరియండమ్ని రిలీజ్ చేశారు. టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 40 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఈ 40 కేటగిరీస్తో 14,298 వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్కి కొత్త వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు న్యూ కేటగిరీస్కి చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేసిన తర్వాత న్యూ అప్లికెంట్స్ అనేవి 02/10/2024 to 16/10/2024 అంటే October 2 నుంచి 16th వరకు మనకి న్యూ అప్లికెంట్స్ అనేవి చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు October 17th నుండి 21st వరకు మీరు ఎటువంటి చేంజెస్ చేయాలనుకున్నా చేయవచ్చు. మీకు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మనకి 9144 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 2 to 18 కేటగిరీస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ 9144 వేకెన్సీస్ని 14,298 వేకెన్సీస్కి ఇంక్రీజ్ చేస్తూ 40 కేటగిరీస్గా చేశారు. ఈ 40 కేటగిరీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కేటగిరీ 19 to 40 వరకు ఈ కేటగిరీ వైజ్గా డీటెయిల్స్ అనేవి క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు ఈ కేటగిరీస్ అనేవి ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ కేటగిరీ అప్లై చేయాలనుకుంటున్నారో చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మీరు ఒకవేళ కేటగిరీని చేంజ్ చేయాలనుకున్నా చేయొచ్చు. మనకి కొరియండమ్లో జోన్ వైజ్గా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ కొరియండమ్ని బ్రీఫ్గా చెక్ చేసి మీరు ఏ కేటగిరీ అండ్ ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో చూస్ చేసుకొని అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకోవాలి తప్ప న్యూ అప్లికేషన్ మాత్రం చేసుకోవడానికి వీలు కాదు. వేరియస్ ఆర్ఆర్బీ జోన్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. జోన్ వైజ్గా వేకెన్సీస్ అనేవి కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వేకెన్సీస్ అన్నీ ఒకసారి డీటెయిల్గా చూసుకున్న తర్వాత అప్లై చేయండి. న్యూ అప్లికేషన్స్ అనేవి October 2 నుండి 16th వరకు న్యూ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు మోడిఫికేషన్ చేసుకోవాలో వాళ్ళు October 17th to 21st వరకు మాత్రం చేయడానికి వీలవుతుంది. మోడిఫికేషన్ చేయాలనుకునే వాళ్ళు 250 రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్స్ చేసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేసినా చేంజెస్ చేయడం కోసం నార్మల్ విండో లింక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ నీడ్ టు లాగ్ ఇన్ ద వెబ్సైట్ www.rrbapply.gov.in త్రూ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. ఇది ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైటు. మీరు ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించి ఎటువంటి మోడిఫికేషన్స్ చేయాలనుకున్నా న్యూ అప్లికేషన్స్ చేయాలనుకున్నా ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చేయండి. Existing paid candidates of technician grade 3. The candidates who have applied to any one of or more categories of category number 2 to 18 of centralized employment notice 02/2024 and paid request fee successfully are treated as existing paid applicants. అంటే ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్స్లో చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. దే కెన్ అవైల్ విండో పీరియడ్ ఫ్రమ్ 2nd October 2024 to 16th October 2024 వితౌట్ ఎనీ ఫీ పేమెంట్. ఈ నార్మల్ విండో లింక్ అనేది October 2 నుంచి 16th వరకు యాక్టివేషన్లో ఉంటుంది. వితౌట్ ఎనీ ఫీ పేమెంట్ అని క్లియర్ కట్గా ఇచ్చారు. అంటే మీరు ఎటువంటి చేంజెస్ చేసినా ఫీ పేమెంట్ అనేది లేదు. వితౌట్ ఎనీ ఫీ పేమెంట్ చేంజెస్ చేయవచ్చు. దే మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ క్రెడెన్షియల్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. ఆల్రెడీ మీరు అప్లై చేసిన వాళ్ళు లాగిన్ పాస్వర్డ్ నెంబర్ యూజ్ చేసి అప్లై చేయండి. మళ్ళీ న్యూగా అప్లై చేయొద్దు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మోడిఫికేషన్స్ మాత్రమే చేయాలి తప్ప కొత్తగా మళ్ళీ అప్లికేషన్స్ అనేవి చేయకూడదు. దీస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆర్ మోడిఫై కేటగిరీ నెంబర్ 2 to 18 and also will have access for new categories, that is category numbers 19 to 40.
అంటే కేటగిరీ నెంబర్ 2 to 18 కేటగిరీస్కి మాత్రమే కాకుండా 19 to 40 కేటగిరీస్కి కలిపి టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఇచ్చిన ఈ 40 కేటగిరీస్లో చేంజెస్ చేసుకోవచ్చు. దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రీఅప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కేటగిరీస్. ఈ 40 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి అప్లై చేసినా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయవచ్చు. మీరు ఆర్ఆర్బిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేయవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. ఇప్పుడు న్యూ క్యాండిడేట్స్ గురించి చూద్దాము. ఇది పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశారు కాబట్టి న్యూ అప్లికెంట్స్ అనేవి చేసుకోవచ్చా లేదా అనే డౌట్ అందరికీ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆర్ఆర్బి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్ యాజ్ న్యూ క్యాండిడేట్స్ ఫర్ అప్లయింగ్ కేటగిరీ నెంబర్స్ 2 to 40. ఈ 40 కేటగిరీస్తో రిలీజ్ అయిన 14,298 వేకెన్సీస్కి న్యూ అప్లికెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. Candidates who have submitted applications are not paid the application fee for technician grade 3. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేశారో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. Candidates who have paid applications for category number 1 technician grade 1 and grade 1 signal of centralized employment notice 02/2024, but they have not applied for technician grade 3 of centralized employment notice 02/2024. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసి గ్రేడ్ 3కి అప్లై చేయని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా గ్రేడ్ 3కి అప్లై చేయొచ్చు. Candidates who have not submitted or applied any of the centralized employment notice issued in the year of 2024. టెక్నీషియన్ నోటిఫికేషన్కి మీరు ఏదైనా ఇష్యూ వల్ల కనుక అప్లై చేయకపోయినట్లయితే ఏదైనా ఇష్యూ వల్ల ఆగిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఎవరైనా కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు ఉంటే అప్లై చేయొచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకోవాలి తప్ప న్యూ అప్లికేషన్స్ అనేవి చేయకండి. ఒకవేళ అలా చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీరు ఒకసారి ఈ నోటీస్ని క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. ఈ నోటీస్ అండ్ కొరియండం వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.